నిత్యం తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు కాటకాలతో తల్లడిల్లే అనంతపురం జిల్లాలో రైతు కుటుంబం సిరులు కురిపిస్తోంది. అందుబాటులో ఉన్న నీటి వసతిని సద్వినియోగం చేసుకుంటూ అత్యాధునిక వ్యవసాయ పద్ధతులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంది. కలిసి ఉంటే కలదుసుకం అన్న సూక్తిని నిజం చేస్తూ ఒకే కుటుంబానికి చెందిన 5 అన్నదమ్ములు చేస్తున్న ఆదర్శ వ్యవసాయంపై ప్రత్యేక కథనాన్ని మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. దేశంలోని అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అనంతపురం జిల్లా. రాజస్థాన్లోని జైసల్మేర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం కురిసేది ఈ జిల్లాలోనే. ఏటా సగటున ఇక్కడ 550 మిల్లీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతోంది. అందుకే అనంతపురం జిల్లాలోని 63 మండలాల్లో నిత్యం కరువు కాటకాలే తాండవిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కరువును జయించాలని ఓ రైతు కుటుంబం నిర్ణయించుకుంది. దుర్భిక్షంతో ఢీలా పడకూడదని, కరువును జయించాలని అన్నదాత కుటుంబం ఆకాంక్షించింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, వ్యవసాయ శాఖ అధికారుల నుంచి భరోసా లేకపోయినప్పటికీ, వారి సూచనలు సలహాలు అందకపోయినప్పటికీ ఆ అన్నదమ్ములు మొక్కవోని దీక్షతో ఎంతో కృషి చేసి ద్రాక్ష పంటతో గట్టెక్కారు. రాప్తాడు మండలం హంపాపురం గ్రామానికి చెందిన సుబ్బిరెడ్డి, రామక్క దంపతులకు 5 కుమారుడు. గత 40 ఏళ్లుగా ఈ కుటుంబం ద్రాక్ష పంటను సాగు చేస్తూ వస్తోంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ రైతు కుటుంబం మాత్రం ద్రాక్ష పంటపై ఆధారపడుతూ వచ్చింది. చివరకు వరుస కరువులతో, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోయినా నిరుత్సాహపడలేదు. మేము ఇక ఈ ద్రాక్ష పెట్టి 2006 నుంచి ఇక్కడ పెట్టినాము. ఇప్పుడు దాదాపు మొత్తం అంతా 14 ఎకరాలు 15 ఎకరాలు ఇప్పుడు ద్రాక్ష ఎక్కువ పెట్టినాము. ఇప్పుడు వచ్చేసి 3 ఎకరాల 20 సెంట్లు ఇప్పుడు కటింగ్ అయింది. 3 ఎకరాల 20 సెంట్లకు గాను 44 టన్నులు దిగుబడి వచ్చేసింది. టన్ను 50,000తో ఇక్కడే తోటలో ఇచ్చేసినాం వాళ్ళకి. అయితే మాకు ఈ ద్రాక్ష పెట్టుకుని కరువు అనేది అంత కనిపించలేదు. కానీ అంతకుముందు మేము చాలా ఇబ్బందులు పడినాము, అన్నీ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చి పశువుల ఎరువు, ఈ ద్రాక్ష తోటకు ఈ మందులు ఇవన్నీ ఎక్కువ వాడుకోకుండా ఊరికే మన పశువుల ఎరువు ఎకరాకు వచ్చి 4 టన్నులు 5 టన్నులు వేసి బాగా గుంతలు దువ్వి గుంతల్లో బూడిసిపెట్టి చేసిన దానివల్ల మాకు ఇంప్రూవ్మెంట్ 4 సంవత్సరాల నుంచి మంచి దిగుబడి వస్తుంది. దీని గురించి ఇంకా ఎక్కువ మేము షరత్తు పెట్టినాము. సీడ్లెస్, ఇంకోటి మాణిక్య అని సీడ్లెస్ పెట్టినాము. ఇవన్నీ పెట్టుకొని చేసుకోవాలని కదమా తోట రైతులు కూడా ఇట్లా చేసుకుంటే బాగుపడతారని మేము కోరుకుంటాను. మహారాష్ట్ర నుంచి కొండ మొక్కలు ప్రత్యేకంగా తీసుకొచ్చి నాటారు. వాటిని ఆధారం చేసుకుని ద్రాక్ష మొక్కలను సాగు చేశారు. ఇలా చేయటం ద్వారా తమకున్న 4 వ్యవసాయ బోరుబావులపై ఆధారపడుతూ 25 ఎకరాల్లో ద్రాక్ష పంటను సాగు చేశారు. సాధారణంగా కొండ మొక్కలు అతి తక్కువ నీటిని మాత్రమే తీసుకుంటాయి. ఈ పొలానికి సాగునీటి కొరత పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు. దాంతో ద్రాక్ష పంట ఎలాంటి అవాంతరాలు లేకుండా పండుతోంది. అంటు వచ్చేసి మన కొండ మొక్కలు తీసుకొచ్చి మహారాష్ట్ర నుంచి ఇక్కడ పెట్టించి దానికి అంటు కట్టించినాము. దానివల్ల నీళ్లు తగ్గినా కానీ చెట్టు భూమిలోకి లోనికి అడుక్కుపోయి గ్రోత్ పెంచుతుంది చెట్టుని. నీటి ప్రాబ్లం అరికట్టుకునే కోసడానికి మనం అంట్లు కట్టుకోవాల్సి వస్తుంది. కొండ మొక్కలు కడితే నీరు తగ్గినా కానీ మనకు బరువు పడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి ఎకరాకు వచ్చేసి 1 లక్ష రూపాయలు, 1.5 లక్ష ఖర్చు వస్తుంది. 2 లక్షలు అనుకోండి. ఇప్పుడు 6 లక్షలు పెట్టుబడి పెట్టినాము. ఇప్పుడు పందిలు వేసేటప్పుడు అంతా బ్యాంకులు ఇట్లాంటి తోడ్పడితే మన రైతులంతా ముందుకు వచ్చి బాగా పెట్టుకొని బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారని నేను కోరుతాను. దీనికి తోడు 25 ఎకరాల్లోనూ సుబ్బిరెడ్డి కొడుకులు తుంపర సేద్య విధానాన్ని వాడారు. ప్రభుత్వం అందించే అరాకొర స్ప్రింక్లర్లపై ఆధారపడకుండా బహిరంగ మార్కెట్లో తుంపర సేద్య పరికరాలను కొనుగోలు చేసి వ్యవసాయం చేశారు. ఇప్పుడు వీరి తోటలో ద్రాక్ష పంట బాగా వచ్చింది. ఎటు చూసినా పచ్చగా కనిపిస్తూ ద్రాక్ష నోరూరిస్తోంది. నాకు 40 సంవత్సరాలు. నాకు మతికున్నప్పటి నుండి కూడా ద్రాక్ష తోట పైన మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. ఇందులో ద్రాక్షలో మేము ఫస్ట్ నుండి అలవాటు ఉండడం వల్ల మాకు ఈ ద్రాక్ష అవగాహన బాగా వచ్చి దీనివల్ల మేము పంట బాగా దిగుబడి తీసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ అనేది మాకు కనిపించింది. అందుకని చెప్పేసి మేము ఇప్పుడు 20-25 ఎకరాలు ద్రాక్ష చెట్లు పెట్టుకున్నాము. దీనికి డిపార్ట్మెంట్ వల్ల మాకు కనీసం ఎటువంటి ఉపయోగం కూడా లేదు. డిపార్ట్మెంట్ సలహాలు కానీ సూచనలు కానీ ఏమాత్రం కూడా మాకు అందుబాటులో లేకున్నా కూడా మా సొంత ఐడియాలతో మేము ఈ ద్రాక్ష తోటని మంచి ఇంప్రూవ్మెంట్ తెచ్చి ఈ సంవత్సరము దాదాపు 40-45 టన్నులు ద్రాక్ష పండించుకున్నామండి 3.25 ఎకరాలు.
మాకు 50 రూపాయల ప్రకారము కేజీ 50 రూపాయల ప్రకారం ఇప్పుడు ఈ 4 మంత్స్లోనే మాకు ఈ 44 టన్నులకి మాకు 22 లక్షల దగ్గర వస్తుంది అమౌంట్. మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మాకు డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నుండి మేము గతంలో చాలా ఇబ్బందులు పడినామండి. ఏమాత్రం కూడా గవర్నమెంట్ ఉపయోగంలో అన్ని సబ్సిడీలు అంటారు, అవంటారు, ఇవంటారు ఏముంటాయి. ఇంతవరకు కూడా మాకు ₹1 కూడా డిపార్ట్మెంట్ సబ్సిడీలు అన్నిస్తున్నామని డిపార్ట్మెంట్ చెప్తారే కానీ ఈ రైతులు ఆదర్శ రైతులుగా ఇలా తీర్చిదిద్దామనేది ఆలోచన డిపార్ట్మెంట్కి ఏమాత్రం లేదు. ఇక్కడ అనంతపురం జిల్లాలో గతంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఇచ్చినా కూడా మాకు ఏమాత్రం కూడా ద్రాక్షకి వీళ్ళు చేసుకుంటున్నారు. ఇంతవరకు ఈ క్లైమేట్ వర్షాలు వచ్చినాయి పరిస్థితులు కానీ మేము చాలా ఇబ్బందులు పడినాము. కానీ అయితే భగవంతుడు మాకు అనుకూలించడం వల్ల మాకు ఈ పంట మంచి దిగుబడితో మేము అమ్ముకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ సబ్సిడీ ఇచ్చేటప్పుడు డ్రిప్కి అయితేనేమి మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని స్ప్రేయర్లు అయితేనేమి ఇవన్నీ వర్షం వచ్చినప్పుడు డే బై డే కొట్టాల్సి వస్తుంది. అయినా కూడా మేము ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆ ఇబ్బందుల్ని మాకు ఇప్పుడు అధిగమించినాము. మేము స్ప్రేయర్లు ఇంపోర్ట్ చేసుకొని ఆ స్ప్రేయర్లు కూడా మేము ఎక్కడెక్కడ నాసిక్ నుండి కూడా స్ప్రేయర్లు తెచ్చుకొని స్ప్రేయింగ్ చేయడం వల్ల మాకు దిగుబడి అనేది మనస్ఫూర్తిగా వచ్చిందండి. 2005లో రాప్తాడు కెనరా బ్యాంక్ అధికారులు తమను ఎంతగానో ప్రోత్సహించారని, నాటి నుంచి నేటి దాకా సుమారు 17 లక్షల రూపాయల దాకా ద్రాక్ష పంటపై రుణం తీసుకున్నామని, పంట పండిన ప్రతిసారి రుణం చెల్లిస్తున్నామని కేశవరెడ్డి సోదరులు పేర్కొన్నారు. ప్రస్తుతం ద్రాక్ష పంటకు మంచి మార్కెట్ సదుపాయం ఉందని, దిల్కుస్, మాణిక్యం, పర్పుల్ వంటి ద్రాక్ష రకాల మొక్కలను సాగు చేశామని వివరించారు. రాప్తాడు కెనరా బ్యాంకు మాకు చాలా హెల్ప్ చేసిందండి. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా భూమిని వాళ్ళకి తనఖా పెట్టేసి ఆ భూమిలో మేము ఒక 4 లక్షలు 5 లక్షలు సహాయం చేసి మా క్రాప్ బాగా వస్తుందంటే కూడా మరీ ₹1 లక్ష కూడా మాకు ఓడి కింద ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మేము బయటపడిపోయి చాలా ఫ్రీగా మా ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. అనంతపురం జిల్లాకి ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకు ప్రత్యేకంగా నేను చెప్పేదేమంటే గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి పెట్టి హార్టికల్చర్ క్రాప్స్ మాత్రము వాళ్ళ సబ్సిడీ 90% ఇచ్చినా కూడా రైతులకి ఇంత చేసినా కూడా ఇదేం లేదు. ఎన్నో కాంట్రాక్టర్లకి అన్నీ కట్టబెట్టేసి అవి ఇవి చేస్తుంటారు. కానీ రైతులకి ఈ విధంగా 90% ఇచ్చి ప్రోత్సహిస్తే మటుకు గవర్నమెంట్ని మర్చిపోలేరు. ఏ ముఖ్యమంత్రి ఇచ్చినా సరే అనంతపురం జిల్లాకి అన్నీ చెప్తారు. కానీ మాకు ఏ పాపాను కూడా హైవే పక్కనే ఉందండి, మాది నేషనల్ హైవే పక్కన. ఇంతవరకు ఏ అధికారి కూడా మా తోటలోకి వచ్చిన పాపాను పోలేదు. కానీ వాళ్ళు దయచేసి ఇంకా మీది ఏంటంటే మా అమ్మ కంటే మాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది, మేము అంతా ఇంత చదువుకున్నాము, మా బ్రదర్ అంతా కష్టపడి మమ్మల్ని అందరూ చదివించి మేము కూడా టెక్నికల్గా కూడా అన్నీ కూడా ఏ మందులు వాడాలా, ఏ టయానికి ఏ మందులు వాడాలా అనే తెలుసుకున్నాము. మాకు ఇప్పుడు భయం లేదని మాకు సంతోషంగా మేము హ్యాపీగా ఉన్నాము. దీనికి దయవుంచి గవర్నమెంట్ కానీ అధికారులు కానీ మాకు సహాయం చేసి మా ఎట్లా వాళ్ళకి ఇంకా చాలా ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, ద్రాక్ష పెట్టుకోవాలా మాకు సార్ 2 ఎకరాలకి పందులకి ఇవ్వండి అని అడిగితే ఇదేదో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 08 ఉంది, ఇది మీకు పాత 08ల కింద మేము ఇవ్వడం లేదు అంటాడు. అనంతపురం జిల్లా దాదాపు రాప్తాడంలో ఎక్కువ 08 ల్యాండ్లే ఉన్నాయి. వాళ్ళందరూ సొంత భూములు అనుకొని ఈ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, ద్రాక్ష పెట్టుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. కాస్త కూస్తో లాస్ట్ ఇయర్ అంద్రీవా వాటర్ వచ్చింది, ఆ వాటర్ రావడం వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి. మేము అందులో ఇప్పుడు రూట్ స్టాక్ మొక్కలను పెట్టి ఆ మొక్క నీటి ఎత్తుని తట్టుకునే ఇది స్వభావం ఉంది కాబట్టి మేము చెట్లు బాగా పెంచుకొని 1 నెల నీళ్ళు రాకున్నా కూడా చెట్లు బతుకుతాయి, తర్వాత కూడా మాకు క్రాప్ వస్తుందండి ధైర్యంతో మేము బతుకుతున్నామండి. అనంతపురం జిల్లాలో వర్షాధార వేరుశెనగ పంటనే రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. తోట పంటలు పచ్చదనం అక్కడక్కడ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. నీటి కొరతను ఎదుర్కొనేలా మార్పులు చేర్పులు చేసుకుంటూ భూగర్భ జలాల మట్టం పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి తోట పంటలు కూడా ఇక్కడ పండడానికి ఆస్కారం ఉంటుంది. ఒకప్పుడు జిల్లాలో సుమారు 50,000 ఎకరాల్లో సాగయ్యే ద్రాక్ష పంట ఏటా తగ్గుతూ వస్తోంది. 4-5 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో బోరుబావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. అందుకే ద్రాక్ష పంటను సాగు చేసే రైతుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అందుబాటులో ఉన్న నీటితోనే ద్రాక్ష పంటను సాగు చేసే పద్ధతులపై రైతుల అవగాహన రావాలని ఈ రైతు సోదరులు చెబుతున్నారు. ప్రస్తుతం అనంతలో 2,000 ఎకరాల్లో మాత్రమే ఈ పంట సాగవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో భూగర్భ జలాలు పెరిగినందున ద్రాక్ష పంట విస్తీర్ణం మరోసారి పెరిగే అవకాశాలు ఉంటాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం. వరి పంటకు నీళ్లు ఎక్కువ కావాలి. ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో దాన్ని నమ్ముకుంటే నష్టమే తప్ప లాభం ఉండదని స్నేహితులు భావించారు.
వరిని పక్కన పెట్టి తక్కువ పెట్టుబడితో పండే కూరగాయ పంటలను ఎన్నుకున్నారు. ఒకరికొకరు తోడుగా ఆకుకూరలు, కూరగాయ పంటల్ని పండిస్తూ సమిష్టి వ్యవసాయంలోని వెసులుబాటును చాటుతున్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన రైతులు నలుగురు వ్యవసాయంలో వస్తున్న కష్ట నష్టాల బారి నుండి తప్పించుకోవడానికి ఏం చేయాలో ఆలోచించారు. ఐకమత్యంగా మెలుగుతూ సమిష్టి వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. తమకున్న పొలానికి తోడు మరింత పొలాన్ని కౌలుకు తీసుకుని కూరగాయల పంటని సాగు చేస్తున్నారు. లాభదాయకంగా ఉంది కూరగాయల పంట. వర్షాకాలం మేము వరి పొలం నాటినాం, చాలా నష్టం పరిహారంలో ఉన్నాం. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురైనాయి. దానికి మేము ఒక నలుగురం స్నేహితులం కలిసి ఇక్కడ రైతులము మేము ఇంతకుముందు వానాకాలం చేసిన నష్టపోయినాము. నలుగురం సమిష్టిగా ఏర్పాటయ్యి ఇక్కడ ఇప్పుడు ఈ కూరగాయల పంటలు మేము టమాటా, బెండ, అది బీరకాయ, ఇవాళంటి మాకు కూరగాయలు చాలా అనుకూలంగా మేము ఇప్పుడు కూరగాయల్లో మాకు మంచిగా అనిపిస్తుంది. గవర్నమెంట్ కనుక ఈ రైతులను, మాలాంటి రైతులను కొంచెం చూసి మాకు చేయూతనిచ్చి మమ్మల్ని కొంచెం మా మీద రైతు అంటే అసలు ఏంటి, రైతు మా కష్టాలు ఏంటి మీరు నిలబడి గవర్నమెంట్ కూడా మంచి ఇత్తనాలు, అసలు కూరగాయల పంటలకు అసలు ఇలాంటి ప్రోత్సాహం మాలాంటి రైతులకు మీరు మంచి ప్రోత్సాహం ఇస్తే ఇంకా మేము ఇంకా ఎక్కువ సంపాదనకు మాకు ఇప్పుడు ఈ సమిష్టిగా మేము చాలా సంతోషిస్తున్నాము. పక్క రైతులు కూడా వచ్చి చూస్తున్నారు, మాకు కూడా అడుగుతున్నారు. ప్రభుత్వ సాయం ఉంటే మరింతగా రాణిస్తామని వీరు చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో నిరంతరం కష్టపడుతున్న వీరు పనితో పాటు లాభాలను కూడా పంచుకుంటూ సంతోషంగా ఉన్నారు. గత 4 సంవత్సరాల నుండి మేము బెండ తోట సాగు చేస్తున్నాం. మన మైకో 55 అని ఇత్తనం వేయించుకున్నాను. అదేవిధంగా కోడి పెంట ప్లస్ పశువుల పెంట, పుట్టమట్టి ద్వారా మేము సేద్యం సాగు చేస్తున్నాం. సమిష్టంగా నలుగురం రైతులను కలిసి ఒకే దగ్గర పనిచేసుకుంటూ లాభదాయకంగా ఈరోజు మార్కెట్ హోల్సేల్ రేట్లో 25 రూపాయల కేజీ అమ్ముకుంటూ సమిష్టిగా 10 ఎకరాలు కౌలుకు తీసుకొని ఈ మన కూరగాయల పంట సాగు చేస్తున్నాము. బెండకాయలు, బీరకాయలు, ఇంకా కాకరకాయలు. అయితే ఈ బెండ సాగు చేసే ముందు కోడిపెంట, బర్ల పెంట ఎరువులుగా వాడుకుంటున్నాము. వాడుకొని ఎకరాకు 40-50 క్వింటాల దిగుబడి వచ్చేటట్టు చూస్తున్నాం అన్నమాట. నీటి సమస్య, ఇంకా కరెంటు సరిగ్గా రాకపోవడం వల్ల ఈ కూరగాయల సాగుకు కరెక్ట్గా అనిపిస్తుంది అన్నమాట.